సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి చేరిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క మాటలు వినడానికి మనము మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాము. నిన్న ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు యొక్క సిలువ ద్వారా దేవుని ప్రేమ మన పట్ల దేవుడు చూపించాడు. సిలువలో మనకి అడ్డకర్ర నిలువుకర్ర కాదు, కానీ దేవుని ప్రేమ కనిపిస్తుంది అనే విషయాన్ని మీకు అర్థమయ్యేలా వివరించాను. అందరికి అర్థమైంది కదండి. దేవుడు ఎలా ప్రేమించాడు మనలను, తన ప్రేమను ఎలా చూపించాడని అంటే సిలువ ద్వారా ఆయన తన ప్రేమను చూపించాడు. అంటే తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించడం ద్వారా, కుమారుడు కూడా మన ఎట్లా ఎలా తన ప్రేమను చూపించాడంటే మన స్థానంలో తాను మరణించడం ద్వారా, మన కొరకు ప్రాణం పెట్టుడు ద్వారా, మనలను ప్రాణ స్నేహితులుగా మరి ఆయన భావించుకున్నట్టు ద్వారా తన ప్రేమను మన పట్ల చూపించాడు అనే విషయాలు నిన్న నేర్చుకున్నాం. ఈరోజు పాఠం ఏంటంటే, జాగ్రత్తగా నా అరగంట చెప్తాను, ఎక్కువ చెప్పను. ఈరోజు పాఠం ఏంటంటే, సిలువ వలన మనకు కలిగే దీవెనలు, ఆశీర్వాదాలు అనేటువంటి పాఠ్యభాగంలో ఈ రోజున మనం నేర్చుకునే అంశం ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ ద్వారా అపవాది ఓడించబడ్డాడు, సాతాను ఓడిపోయాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ఎప్పుడైనా కూడా ఏం చెప్తామంటే, ఈ తప్పు ఎందుకు జరిగింది, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఈ శోధన ఎందుకు వచ్చిందంటే చాలామంది కామన్గా చెప్పేది సాతాను వల్లనండి అని చెప్తాం. అవునా కదా? మనం ఆది కాండంలోనే చూస్తాం సాతాను యొక్క ఉనికిని. వాడు దేవుని యొక్క సృష్టిని నాశనం చేయడానికి అవ్వ ఆదములను మోసం చేసి వారు పాపం చేసేలా ప్రేరేపించాడు. వాడి పని ఏంటి అంటే మనలను పాపం చేసేలా ప్రేరేపించడము. వాక్యాన్ని చదువుదాము. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ సర్పాన్ని దేవుడు శపిస్తూ ఒక మాట అన్నాడు. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగచేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని ఆ సర్పముతో ఆయన మాట్లాడాడు. దేంతో మాట్లాడాడమ్మా? సర్పం అంటే ఎవరో బ్లెస్సింగ్ అవుతుంది. సర్పం అంటే పాము కదా. పాముతో మాట్లాడా, సాతానుతో మాట్లాడా? అంటే సాతానుకున్న మరో పేరేంటి? ఘట సర్పము, సర్పము, అపవాది, సాతాను, చాలా పేర్లు ఉన్నాయి. సాతాను గురించి చెప్పినప్పుడు చెప్పాను మీకు పెద్ద లిస్టు, వాడి పేర్లన్నీ. పాముతో మాట్లాడుతున్నాడు. జనరల్గా మనం పాముని గురించి ఆలోచన చేద్దాం. పాము ఏం కలిగి ఉంటుంది? తనలో విషమన్న కలిగి ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా విషాన్ని కలిగి ఉంటుంది. ఆ విషాన్ని తనలో ఉంచుకోవాలని చూస్తుందా, ఎవరికైనా అంటించాలని చూస్తుందా? తనలో ఉన్న విషాన్ని ఎవరికైనా గుచ్చి వాళ్ళలోనికి పంపించి వారిని కూడా విషంతో నింపడానికి చూస్తుంది పాము. అవునా కదా? సాతాను కూడా ఏం చేస్తాడంటే, ఆ దేవుని బిడ్డలమైన మనము పరిశుద్ధులుగా జీవిస్తే వాడు బ్రతకలేడు. అందుకనే వాడిలో ఉన్న పాపాన్ని మనలోనికి గుచ్చి మనలను పాపముగా చేయడానికి వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అందుకనే కొన్నిసార్లు మనకి తప్పు చేయాలని ఉండదు, పొరపాటున ఆవేశంలో తెలియక నోరు జారిపోతాం. అవునా కదా? మనం గట్టిగా ఎవరిని మనోభావాలు దెబ్బతినేలా తిట్టాలని కూడా ఎప్పుడు అనుకోము, ఎవరి మీదకి గొడవకి వెళ్ళాలని కూడా అనుకోము. ఎందుకంటే అందరూ మన వాళ్ళే, మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి. కానీ కొన్నిసార్లు సడన్గా ఏమవుతుందంటే, ఏమవుతుంది, అది నిన్ను అక్కడ ఏమంటున్నాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద. అర్థమైందండి? సాతానికిని దేవుని బిడ్డలకి ఎప్పటికీ శత్రుత్వమే. సాతాను మనలను మడిమ మీద కొడితే దేవుని బిడ్డలు సాతాన్ని ఏం చేస్తారంట?
తల మీద కొడతారంట. అమ్మ ఎక్కడ కొడతారు? మీకు తెలిసి ఎవరైనా పామును చేత్తో తలతో గుద్దరం మీరు చూసారా? ఎందుకు గుద్దరు? మన శరీర భాగంలో మనం దేనిని పట్టుకున్నా వాడు ఖచ్చితంగా మనల్ని కాటేసి తన విషాన్ని మనలో నింపడానికి, మనలను చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా కాదా? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమేం చేయాలంటే చేతులను కాళ్ళను ఉపయోగించకుండా ఒక కర్రను ఉపయోగించి తన తలను చితక్కొట్టాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసింది అదే. ఈ సిలువ ఎత్తి దాని తల మీద చితక్కొట్టాడు. ఆ ఘట సర్పాన్ని, దాని తలను ఆయన చితకగొట్టాడు. ఎక్కడ జరిగింది ఇది? సిలువలో. ఆయన సిలువ ద్వారా ఏం చేశాడు? సాతాను యొక్క తలను చితగ్గొట్టాడు. అది మనకు లిటరల్గా కనిపించదు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సాతానును ఆయన ఎలా ఓడించాడంటే, ఇప్పుడు చెప్తున్నాను వినండి. సాతానులో ఉన్నదేంటి? పాపము. ఏమున్నది? వాడి పేరు అపవాది. వాడు ఎప్పుడూ పాపం చేస్తానికే చూస్తాడు, పాపము చేయడానికే మనల్ని ప్రేరేపిస్తాడు. అవునా కదా? వాడు పనే అది. ఎవరిని పరిశుద్ధంగా జీవించడానికి వాడు ఇష్టపడడు. అందుకనే పాపము చేయవాడు అపవాది సంబంధి అని బైబిల్లో ఉంది. పరిశుద్ధంగా జీవించేవాడేమో దేవుని సంబంధి, పాపము చేయవాడేమో అపవాది సంబంధి. క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మీ జనకుడైన అపవాది సంబంధులు మీరు అంటాడు ఆయన. ఎవరిని? పాపం చేసేవాళ్ళని. అంటే ఎవరెవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళల్లో ఎవరు పనిచేస్తున్నారు? సాతాను పనిచేస్తున్నాడు. సాతాను పనిచేయడం వల్ల వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? పాపిగా మారుస్తున్నాడు. మరి వాక్యం ముందు పాపికి వచ్చే జీతం ఏంటి? మరణము. అపవాది మనలో ప్రవేశించి మనతో పాపం చేయించి మనలోని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మరణానికి తీసుకెళ్తున్నాడు. అందువలనే పాపం చేసిన ప్రతి ఒక్కడు ఏమవ్వాల్సి వస్తుంది? మరణించాల్సి వస్తుంది. మనం ఎందుకు చనిపోతున్నామంటే పాపం చేయడం వల్ల మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పాపం చేయకపోతే మరణం అనేది లేదు. పాపం చేయబట్టి, ఆ పాపము పరిపాలన చేయబట్టి ప్రతి ఒక్కరం కూడా పాపం చేస్తూనే ఉన్నాము. ఆ పాపం చేస్తూ మనం ఏం సంపాదించుకుంటున్నాము? అమ్మ, మీరు ఫ్యాక్టరీకి వెళ్ళి కష్టపడి పని చేస్తుంటే ఏం సంపాదిస్తున్నారు? డబ్బులు. కానీ పాపం చేస్తే ఏం సంపాదిస్తాం? డబ్బు కాదు, మరణము. ఈ మరణం ఎవరిస్తున్నారు? అపవాదిస్తున్నాడు. పాపం చేసిన ప్రతి ఒక్కరూ చావాల్సిందే. ఇది అపవాది రూలు. అర్థమవుతుందండి? ఇప్పుడు క్రీస్తు ప్రభువు గనక నీ మీద నా మీద ప్రేమ ఉంటే గనక ఆయన ఏం చేయాలి? మన మీద ఉన్నటువంటి ఈ పాపాన్ని తీసివేసి, మనలో సాతానుగాడు ఎక్కించిన ఆ పాపం అనే విషాన్ని తీసివేసి మనకి మరణం లేకుండా చేయాలి. అవునా కాదా? అలా చేస్తే మన మీద ఆయనకి ప్రేమ ఉన్నట్టు. అర్థమవుతుందా మీకు? మరి క్రీస్తు ప్రభు సిలువ ద్వారా ఏం చేశాడు తెలుసా? సాతానుగాడు అనుకున్నాడు, వీళ్ళందరి పాపాలు ఈయన మీద మోసుకొని ఈయన చచ్చిపోతున్నాడు కదా, ఈయన చచ్చిపోతే నాకు ప్రాబ్లం ఏమీ లేదు అనుకున్నాడు. ఎప్పుడైతే జనాల పాపాలన్నీ యేసుక్రీస్తు మీదకి వస్తాయో ఆయన పెద్ద పాప అవుతాడు. అంతే కదా? మనందరి దగ్గర ఒక్కొక్క పాపం ఉంది. మన పాపాలన్నీ ఆయన తీసుకున్నాడానికి ఆయన ఏమవుతాడు? పెద్ద పాపి. అవునా కదా? మెగా పాపి. ఈ పాపాలన్నీ ఆయన మీద పడగానే ఆయన చస్తాడు. ఎందుకంటే పాపానికి వచ్చే జీతము మరణం కనుక యేసు కూడా చస్తాడు. ఇంకా యేసు చచ్చిపోయాడు అనుకో, దేవుని యొక్క ఒకే ఒక్క కుమారుడని యేసు చచ్చిపోతే అధికారం ఎవరిదవుతుంది? నాదే అనుకున్నాడు సాతానుడు. అందుకే యేసు చనిపోవాలనే కోరుకున్నాడు సాతాను. కానీ యేసుక్రీస్తు చేసే ఆ గొప్ప కార్యం ఏంటో సాతాను గుర్తించలేకపోయాడు. యేసు సిలువలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందో మీరు చెప్పాలి. ఆయన అలాగే ఉండిపోయాడా? తిరిగి లేచాడా? మరణించాడు, తిరిగి లేచాడు. అంటే ఏంటి అర్థం?
మరణం ఓడిపోయింది, యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మళ్ళా జీవం వచ్చింది ఆయనలోకి. అంటే అర్థం ఏంటి? మనుషులందరినీ పాపంలో బంధించి వాళ్ళందరినీ చంపాలనేది సాతానుగాడి ప్లాన్. ఇప్పుడు ఒకవేళ సాతానుగాడు నా మీదకి వచ్చి అటాక్ చేసి నన్ను పాపంతో నింపేశాడు అనుకో, నేనేమవుతాను? చచ్చిపోతాను ఖచ్చితంగా. అలా కాకుండా ఈ పాపం చేత నింపబడిన నేను దేవుని సన్నిధిలోనికి వచ్చి, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను రక్షించు, ఈ పాప నుంచి విడుదల దయచేసి అని ప్రార్థించినప్పుడు ఆయన నాలో ఉన్న పాపమంతా ఇంజెక్షన్ గుచ్చి మొత్తం లాగేశాడు అనుకోండి. అంతే కదమ్మా, బ్లెస్ అమ్మ. విషమంతా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను బ్రతకుతానా బ్రతకనా? విషం లేదు నాలో. ఆ విషమంతా ఎవరు తీసేశారు? యేసయ్య తీసేశాడు. ఇప్పుడు నేను బ్రతికాను. అప్పుడు సాతాను గడికి ఎలాగుంటుంది? అదేంటి, వీడిలోనికి ఎంత పాపాన్ని పంపించాను, వీడిలోనికి ఇన్ని ఆలోచనలు పెట్టాను, ఇన్ని తలంపులు పెట్టి ఇన్ని పాడు చేశాను, ఈడేమో యేసయ్యని నమ్మగానే పరిశుద్ధుడైపోయాడు. ఇలాగైతే నా ఎత్తు పారదు, ఇంకా నేను ఎవరిని పాపులుగా మార్చలేను. అంటే వీడి పని ఏంటి? మనుషుల్ని పాపులుగా మార్చడం. మరి ఇక్కడేమో వీళ్ళు యేసయ్యని చూడగానే పాపంలో నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా బ్రతికేస్తున్నారు. ఇప్పుడు సాతాను ఓడిపోయినట్ట గెలిచినట్ట? సాతాను గారి దగ్గర ఉన్నటువంటి పెద్ద ఆయుధం ఏంటి? బలం ఏంటి? అందరినీ పాపులుగా చేయడం, వాళ్ళందరినీ చంపడం. మరి ఆ పాపం చేత నింపబడిన వాళ్ళందరూ యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగానే, క్షమాపణ అడిగి బాప్తిసం తీసుకోగానే వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. మరి సాతాను గారు ఖాళీ అయిపోయినట్టుగా. అది యేసయ్య సిలువలో చేసింది. సాతానుకున్నటువంటి మరణం అనేటువంటి ఆయుధాన్ని, ఆ తలలో ఉన్న విషాన్ని సిలువ ద్వారా చితగ్గొట్టాడు. సాతాను ఏమయ్యాడు? ఓడిపోయాడు. అందుకని ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. సిలువలో అంత ఉంది. సిలువ మామూలుది కాదు. సిలువలో యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యము మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. అందుకనే మనము యేసయ్య దగ్గరికి వచ్చి మన పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా బ్రతకాల. ఒక్కసారి నీలోంచి విషం తీసి తన ఆత్మచేత నింపిన తర్వాత మళ్ళా సాతానుడు నిన్ను ముట్టుకోలేడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వాడి దగ్గర ఉన్న చివరి భారమైనటువంటి మరణాన్నే జయించావు. ఇంకా వాడు నీ మీదేసి అనారోగ్యము, తలనొప్పి, అప్పు సమస్యలు, వీటన్నిటిని నువ్వు జయించలేవా? అవి చాలా సింపుల్. మరణము కంటే పెద్ద సమస్యలు కాదవి. మరణాన్నే జయించి తిరిగి లేచిన యేసయ్య నీ తోడుగా ఉండి నిన్ను మరణాన్ని నుంచి విడిపించినప్పుడు ఈ అప్పు సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, లేకపోతే అనారోగ్య సమస్యలు, లేకపోతే కుటుంబ సమస్యలు, ఇవేమి పెద్ద సమస్యలే కావు. ఇవన్నీ సాతానుగాడి యొక్క బంధకాలు, చిక్కులు. మనలను యేసు విశ్వాసం నుంచి బయటికి లాగడానికి వాడు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామా, ఎవరిని పట్టుకుందామా, ఎవరిని దేవునికి దూరంగా చేద్దామా, వాడు ఎన్ని రకాల ప్లాన్లు వేస్తాడంటే, ఒక అందమైన అబ్బాయిని చూపించవచ్చు, ఒక అందమైన అమ్మాయిని చూపించవచ్చు, లేకపోతే బాగా డబ్బు వచ్చే పరిస్థితిని చూపించవచ్చు, బాగా వడ్డీ వచ్చే పరిస్థితులు చూపించవచ్చు, ఏమైనా చూపించవచ్చు. నిన్ను వాడు ఏం చేస్తాడంటే ఆకర్షిస్తాడు. ఈ పథకాలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనండి. ఆకర్షణ. బయట మార్కెట్లో స్ట్రాటజీ ఎలా ఉందో సాతాను కూడా అలా మనలను ఆకర్షింపజేస్తాడు. బయట అనేకమైన పథకాలు పెట్టిస్తాడు. మనం అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తాడు? జాయిగా మనలను డైవర్ట్ చేస్తాడు. సరి అయిన మార్గం నుంచి మనలను తప్పుపోయేలా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 12వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఎవరండి ఆ లోకాధికారి? యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నటువంటి మాట. మీకు ఇంకా అర్థం కావాలంటే లూకాసు సువార్త 10వ అధ్యాయము, అది పక్కన ఉంచుకోండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. ఒక నిమిషం ఆగుదామమ్మా, ఒక నిమిషం ఆగుదాం, వినండి. శిష్యుల్ని ఆయన సువార్త కోసం పంపించాడమ్మా. వాళ్ళందరికీ పవర్స్ ఇచ్చాడు. మీరు వెళ్ళండి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని బాగు చేయండి,
దయ్యాలను వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను స్వస్థపరచండి, ఉచితంగా నా నుంచి పొందుకున్నారు, ఉచితంగా చేయండి అని పంపించాడు. వీళ్ళు వెళ్ళి జనాలకు ప్రార్థన చేస్తూ ఉంటుంటే దయ్యాలు కూడా పారిపోతున్నాయంట. వాళ్ళు ఎంతో సంతోషంతో వచ్చారు యేసయ్య దగ్గరికి. యేసు ప్రభువా, నీ నామం పేరుని మేము ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోయినాయి అని సంతోషంగా చెప్పారు. అప్పుడు ఆయన అంటున్నాడు 18వ వచనంలో, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. ఇక్కడ పాము తేలు ఎందుకన్నాడు? తేల్లో ఏముంటుంది? బంగారం ఉంటుందా? అది అపవాదిని ఎలా పోలుస్తున్నాడో చూడు. పాములే కాదు, తేళ్ళు కూడా ఉన్నాయి. దురాత్మ శక్తుల సమూహాలు చాలా మన మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సాతానుగాడి యొక్క సైన్య సమూహము ఈ లోకంలో చాలా ఉంది. రకరకాల దురాత్మలు ఉన్నాయి. అసలైనోడు పాము, వాడు పంపించేవి కొన్ని చిన్న పాములు ఉన్నాయి, తర్వాత తేళ్ళు ఉన్నాయి, మండ్రకప్పలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విషం చేత నింపబడి ఉన్నాయి. అంటే పాపం చేత నింపబడి మనందరినీ కరిచి మనందరం కూడా పాపం చేయడానికి ప్రేరేపిస్తాయి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను మీకు అధికారం ఇచ్చాను. ఎవరికి ఇచ్చాడు అధికారం? యేసయ్యందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు చెప్పిన నడుచుకునేవాడికి ఆయన అధికారం ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడంట? మీరు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం ఇచ్చాను. ఎందుకు? వాటిని తొక్కుటకు. సాతాన్ని నెత్తి మీద పెట్టుకోకూడదు. ఎక్కడ పెట్టాలా? చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సాతాను గడి ఎక్కడి నుంచి అలా చెప్తున్నాడు అక్కడ. అమ్మ ఒక్కరు చదవాలి, అది లేకపోతే నేనే చదివేసుకుంటాను. సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ నెత్తి మీద పెట్టించును అని లేదు. సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా వెంటనే చిత్తక తొక్కించును. సాతాను గడి ప్లేస్ ఎక్కడ? ఆయన ఆల్రెడీ తొక్కాడు. అర్థమవుతుందా? మనల్ని కూడా ఏం చెప్తున్నాడు? మీరు కూడా వాడిని మీ పాదాల కింద వేసి తొక్కండి, ఆ అధికారం నేను నీకు ఇచ్చాను అన్నాడు. వాక్యంలో క్లియర్గా చెప్పాడు. అపవాదిని బుజ్జగించుడి అనలా. అపవాది కోసం బయటపడి మీరు తాళ్ళు కట్టించుకోండి, పంతులు గారి దగ్గరికి వెళ్ళండి అని అనలా. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అన్నాడు. అపవాదిని ఎదిరించాలండి. అపవాదిని ఎదిరించట్లేదు మనము. అపవాదికి లోబడుతూ ఉన్నాం. అపవాదికి భయపడి తాళ్ళు కట్టించుకోవడం, ధూళి పెట్టించుకోవడం, పంతులు గారి దగ్గరికి వెళ్ళడం, ఇదంతా కూడా అపవాదితో కాంప్రమైజ్ అవ్వడం. ఆ పంతులు గారు ఏమైనా దేవుని నమ్ముకున్నవాడా? ఆ సాయిబు గారు ఏమైనా దేవుని నమ్ముకున్నవాడా? కాదు కదా. నీవు నిజమైన క్రీస్తు బిడ్డవైతే క్రీస్తునందు విశ్వాసం ద్వారా నువ్వు అపవాదిని ఎదిరించగలవు. అపవాదిని కాళ్ళ కింద నువ్వు తొక్కగలవు. ఎందుకంటే నువ్వు క్రీస్తు నీకు ఇచ్చినటువంటి అధికారం. సిలువలో జరిగింది అది. ఆ సిలువ వైపు చూసి రక్షణ పొందిన నీ జీవితంలో కూడా జరుగుద్ది. సాతానికి మనం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఓడిపోయాడు. అదే అంటున్నాడు ఆయన యోహాను సువార్త 12:31-32లో, ఇప్పుడే ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది, ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడ్డాడు. వాడు సంఘంలో లేడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? బయటకు త్రోసివేయబడ్డాడు. వాడి కోసం మనం భయపడాల్సిన అవసరమో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో జరిగింది, అపవాది ఓడించబడ్డాడు. అసలు అపవాదికి ఉన్నటువంటి పవర్ ఏంటో చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. వాడి పవర్ ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఏం బలం ఉందంటే అడిగి, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని, కింద ఫుట్నోట్లో సాతాను అని ఉంటుంది. మరణ బలము కలిగిన అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు.
ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను. ఏమని అర్థమైందమ్మా మీకు? ఏమర్థమైంది? సాతాను గడికి ఉన్న పవర్ ఏంటంట? వాడి ఆయుధం ఏంటి? మనుషుల్ని పాపం చేత నింపడం, వారు పాపం చేసేలా ప్రేరేపించడం. వాడు పాపం చేయగానే ఏం చెప్తాడు? రే నువ్వు పాపం చేసావు, నువ్వు పాపివి, నువ్వు చర్చికి వెళ్ళకూడదు. ఇంకా చాలామంది ఎందుకు రారో తెలుసా చర్చికి? వాళ్ళ మనసులో ఈ ఫీలింగ్ పెడతాడు. రే నువ్వు తాగావు కదా చర్చికి వెళ్ళకూడదు, రే నువ్వు అక్కడికి వెళ్ళావు చర్చికి వెళ్ళకూడదు. ఆ రానివాడు అసలు. పాపం చేసిన వాడు దేవుని సన్నిధికి రావడానికి సాతాను కూడా ఒప్పుకోడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు బయటే ఉండు, ఇంకా ఎంజాయ్ చేయి, ఇంకా పాపం చేయి అంటాడు. కానీ పాపం చేసినవాడే దేవుని సన్నిధికి రావాలా. యేసయ్య ఏమంటున్నాడు? నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చారు. కాబట్టి పాపులు వస్తే, పాపం చేసిన నీవే వస్తాయి ఆయన సన్నిధిలోనికి. అయ్యా నన్ను క్షమించానంటే వాక్యాన్ని విని ఆయన వెంటనే నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి నిన్ను క్షమించడానికి సిద్ధహస్తుడు. ఆయన పేరేంటి? యేసు. యేసు అంటే అర్థం ఏంటి? ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. కానీ ఈ రోజున మీరు ఎక్కడికి పరిగెడతారో తెలుసా? మాకు ఆరోగ్యం కావాలా, మాకు అప్పు సమస్యలు పోవాలా, మేము విదేశాలకు వెళ్ళాలా, మా కుటుంబ సమస్యలు పోవాలా, మా కోర్టు కేసులు పోవాలా, లేకపోతే మాకు మంచి ఉద్యోగాలు రావాలా, మా పిల్లలకి పెళ్ళిళ్ళు జరగాలని అక్కడికి అక్కడికి పరిగెడతా ఉంటారు. అది ముందు కాదు. ముందు రక్షణ కావాలి. రక్షింపబడిన తర్వాత నువ్వు దేవుని రాజ్యంలో చేరినట్లయితే నీకు కావలసిన ప్రతిదీ ఆయనే ఇస్తాడు. మీరు రక్షణ కోసం పక్కకి పెట్టి భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కోసం ఎన్నో చోట్లకు పరిగెడుతున్నారు. ఇప్పుడు సేన అనేటువంటి దయ్యాన్ని వదిలించడానికి యేసయ్య వెళ్ళాడు. యేసయ్య వెళ్ళి ఆ గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడినప్పుడు వాడు అన్నాడు, అయ్యా నన్ను అప్పుడే చంపించవద్దు, నన్ను అప్పుడే నరకానికి పంపించవద్దు, ఆ పందుల్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇయ్యి అన్నాడు. అవునా కదా? అప్పుడు యేసయ్య ఏమనాలి? ఓ పని చేయి, 7 వారాలు ప్రార్థన చేయి, అప్పుడు పందులోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాను అన్నాడా? యేసయ్య ఏదైనా వెంటనే చేశాడు. ఆ పందులోకి వెళ్ళలేక ఏమయ్యాయి? చచ్చాయి. తర్వాత దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అన్నారు. 7 వారాలు ప్రార్థన చేయి అన్నాడా? యేసుక్రీస్తు నిజానికి తన యందు విశ్వాసం ఉంచిన వారికి వెంటనే అద్భుతం చేస్తాడండి. మనకెందుకు కార్యాలు జరగట్లేదంటే మనం ఏం చేస్తామంటే అటు ఇటు ఉంటాం. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. నన్ను పోషిస్తున్న దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని ఎందుకు నడిపించడో? ఖచ్చితంగా నడిపిస్తాడు. అవునా కదా? నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు, ఏ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ తాళ్ళు కట్టించుకోవాల్సిన పని లేదు, లేకపోతే ఎవరి దగ్గరికి అప్పు కోసం పరిగెట్టాల్సిన అవసరం కూడా రానివ్వడు దేవుడు. మ్యాక్సిమం నా అవసరాలన్నీ నేను ప్రార్థన చేస్తే ఆయన నాకు సమకూరుస్తాడు. నాకు ఆ విశ్వాసం ఉంది ఇప్పటికి కూడా. నేను లోకం వైపు అస్సలు వెళ్ళను. ఒకప్పుడు చేసా, మా నాన్న భయంకరంగా ఉండేవాడు. అవునా కదా? జంజాలు కట్టేవాడు, అవి చేసేవాడు, మంత్రాలు చదివేవాడు, ఆ మేక తలకలు నరికితే అవి పట్టుకొచ్చి కాల్చుకొని తినేవాడు. చాలా భయంకరంగా ఉండేవాడు. కానీ క్రీస్తు ప్రభుని నమ్ముకొని ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యాలు వింటాడు ఫోన్లో. మీరు చాలామంది చూస్తుంటారు, మా నాన్న ఆదివారం ఒకవేళ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వచ్చి పాటలు పాడతారు. ఇక్కడ ఎవరి కోసం ఎవరేమైనా అనుకుంటారేమో, వీళ్ళు నా ఫ్రెండ్స్ కదా, వీళ్ళు తిడతారేమో అనుకోడా. ఆయన రక్షింపబడిన వారి యొక్క ఆనందం వేరు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి ఎక్కడున్నా వెళ్ళాలి అనేటువంటి కమిట్మెంట్ ఉంటుంది. రక్షణ లేని వాళ్ళు అనుకో, ఈ ఆదివారం ఇంకొంచెం ఒక 5 కేజీలు ఎక్కువ వస్తాయి, ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తాయని చర్చికి పోతున్నారు. ఎక్కడికి? చర్చిగా ఫ్యాక్టరీకి పోతున్నారు. లేదు, రక్షింపబడిన వారు తీర్మానం తీసుకోవాలా. నేను దేవుని బిడ్డని, ఈ 6 రోజులు నేను పని చేసుకోవడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడంటే ఒకరోజు నేను దేవుని ఖచ్చితంగా స్తుతించడానికి ఆయన మందిరంలోనికి వెళ్ళాలని తీర్మానం తీసుకోవాలి. అది కమిట్మెంట్ అంటే. అలాంటి కమిట్మెంట్ మనం తీసుకోవడం. ఇక్కడ మనం ఏం చూసామంటే దేవుని పిల్లలు రక్తమాంసము కలిగిన వారు అంటే మనకేమున్నాయి? శరీరం ఉంది, రక్తం ఉంది. అవునా కదా? దేవుడేమో అక్షయుడు. మరి మన ప్రాబ్లం ఆయనకి ఎలా తెలుస్తుంది? తెలీదు. దేవుడేమో అక్షయుడు, మనమేమో రక్తమాంసాల్లో ఉన్నాం.
మన ప్రాబ్లం తెలియాలంటే ఆయన పైనుండి ఇలా చూస్తే తెలియదు ఆయనకి. అందుకని ఆయన ఏం చేశాడంటే, నేను కూడా వాళ్ళలా మారుతాను, వాళ్ళలా రక్త మాంసాలను ధరించుకుంటాను, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అన్ని దగ్గరుండి చూస్తానని ఆయన దిగొచ్చాడు. తన కుమారుని పంపిస్తే క్రీస్తు ప్రభు రక్త మాంసం ధరించుకున్నాడా లేదా? ధరించుకొని ఆయన ఏం చేశాడు? మరణం యొక్క బలము కలిగిన వాడు సాతానుగాడు, వాడు ప్రజలందరిని ఏం చేస్తున్నాడు? పాపంలోకి గెంటేస్తున్నాడు. ఆ పాపం వల్ల మరణాన్ని తీసుకొని వస్తున్నాడు. కానీ క్రీస్తు ప్రభువు తన జీవిత కాలంలో ఒక్క పాపం చేయాల. రక్త మాంసాల్లోనే ఉన్నాడు, మనకలాగే జీవించాడు, మనకలాగే తిన్నాడు, ఏడ్చాడు, పడుకున్నాడు, అలసిపోయాడు, కన్నీరు పెట్టుకున్నాడు, అన్నీ మనకలాగే చేశాడు, మనకలాగే ఉన్నాడు. కానీ పాపము మాత్రం చెయ్యలేదు. మరి యేసు విషయంలో సాతానుగాడు ఓడిపోయినట్ట కాదా? మరి పాపం చెయ్యనోడు మరణాన్ని ఎలా పొందుకుంటాడు? యేసు పాపం చేయలేదు కాబట్టి ఆయన తిరిగి లేచాడు. నీవు కూడా సరే పాపం చేసావు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీ పాపాన్ని తీసేస్తానన్నాడా లేదా? నిన్ను మళ్ళీ పరిశుద్ధపరుస్తానన్నాడా లేదా? ఆయన నిన్ను పరిశుద్ధపరిచాడంటే నీకు మళ్ళీ మరణం ఉండదు. అందుకని అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు. ఇంత గొప్ప అభయాన్ని ఇచ్చాడు ఆయన. అంటే యేసుక్రీస్తునందు నమ్ముకుంటే, విశ్వాసం ఉంచితే నీకు మరణము లేదు అన్నాడు. అంటే నీకు మరణం లేదంటే సాతానుగాడు నిన్ను టచ్ చేయగలడా? ఆడుకున్న పవర్ ఏమో మరణము, నీకు మరణమే లేదయ్యే, మరి ఆ నిన్ను ఎలా టచ్ చేయగలడు? నిన్ను టచ్ చేసి నువ్వు చావు చావు అని మనల్ని అనలేడాడు. ఎందుకంటే మనకు మరణం లేదు. మనకు మరణం లేకుండా ఎవరు చేశారు? క్రీస్తు చేశాడు. ఎలా మనకు మరణం లేకుండా చేశాడంటే ఆయన జీవాన్ని మనకిచ్చాడు. అది ఆయన జీవానికి మరణం ఉందా? లేదు. ఆయన మరణాన్ని జయించిన జీవమైంది, ఆ జీవాన్ని మనకిచ్చాడు. సాతాను జయించిన జీవాన్ని మనకిచ్చాడు. ఆ సాతాను మీద విజయాన్ని పొందిన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. మరి మనల్ని సాతానుగా టచ్ చేయగలడా? సాతానుగాడి ముళ్ళేంటి? ఆడి ఆయుధం ఏంటి? మరణము, పాపము. మరి ఆ రెండు సిలువలో కొట్టేశాడు ఈయన. అన్నిటిని జయించి ఆ విజయాన్ని మనకిచ్చాడు. అంటే సిలువలో ఏం జరిగింది? సాతాను ఓడిపోయాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు అను, అమ్మ నేను అన్నది 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. మళ్ళీ అదే చదువుతున్నారు. 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన దేవుని కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్థకం చేసి, ఏం చేశాడు? మరణాన్ని అర్థం లేకుండా చేసి పడేశాడు, కొట్టివేసి జీవమును అక్షయతను ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సువార్త వల్ల మనకు వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. మరణాన్ని తీసివేసి మరణం ప్లేస్లో ఏమిచ్చాడు మనకి? సాతానుగాడేమో మరణం ఇస్తున్నాడు, క్రీస్తు ఏమిచ్చాడు? మరణాన్ని మనలోంచి తీసివేసి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. తర్వాత అక్షయత అంటే ఏంటో తెలుసా? ఇంకా క్షయము కానీ మహిమ శరీరాలను మనకి ఇస్తున్నాడు. ఈ రెండింటిని ఎలాగిచ్చాడంటే ఇదిగో నాలాంటి దైవజనులను ఉపయోగించుకొని సువార్తను ప్రకటించడం ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. ఈ సువార్త కొంతమందికి అర్థం కాకుండా సాతానుగాడు వాళ్ళకి ఏం చేపిస్తున్నాడో? నిద్ర రప్పిస్తున్నాడు. వారి మనోనేత్రాలకు ఏం కలగజేస్తాడు? వాడు గ్రుడ్డితనం కలగజేస్తాడు. ఎన్ని సంవత్సరాలు కానీ బ్రతుకుల్లో మార్పులు మాత్రం రావు. మీరు ఎంతంత దూరాలు పరిగెత్తండి, వాక్యము పవర్ఫుల్గా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిద్రపోయావంటే నీలో ఆల్రెడీ వాడు ప్రవేశించాడు. వాడికి వాక్యం అంటే నచ్చదో, వాక్యం విననివ్వడాడు, అందుకే నిద్రపోయేలా చేస్తాడు. అర్థమవుతుందండి? నేనేమన్నా కామెడీ సీన్లు చెప్తున్నానా, లేకపోతే ఏదన్నా బోరు కొట్టే టాపిక్ అయినా చెప్తున్నానా? మన ఆత్మీయ జీవితానికి ఎంత విలువైన మాటలు చెప్తున్నాను. మరణాన్నే జయించాడు దేవుడు, మనకి గిఫ్ట్గా తన జీవాన్ని ఇచ్చాడని చెప్తుంటే నిద్రపోతున్నారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఇందాక చూసాము. 2వ తిమోతిలో మరణాన్ని నిరర్థకం చేసి మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సిలువలో జరిగింది అది. తర్వాత 1 యోహాను 3వ అధ్యాయం
8వ వచనం చదువుదాం. అపవాది గురించి చెప్తున్నాడు చూడండి అమ్మ. అపవాది అనగా సాతాను, వాడు ఆ మొదటి నుండి ఆదాము అవ్వలు ఉన్నప్పటి నుండి వాడు పాపము చేయుచూనే ఉన్నాడంటమ్మా. అమ్మ, వాడు మధ్యలో తన క్యారెక్టర్ ఏం మార్చుకోలే. ఎప్పటి నుంచి మొదలెట్టాడు ఈ పని? ఆది నుంచి మొదలు పెట్టాడు. ఆడి పని ఏంటి? వాడండి జీతం లేకుండా పని చేస్తున్నాడు. ఎంత కష్టపడతాడో తెలుసా మనుషులను పాడు చేయడానికి. వాడు ఈరోజు పాస్టర్లో మనుషులను రక్షించడానికి అంతలా కష్టపడట్లేదు, అవునా కదా? కొంచెం డబ్బు రాగానే బిల్డింగ్ కట్టుకోవడం, ఏసీ రూమ్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పాస్టర్లు. సాతాను గడికి అసలు రెస్ట్ ఉండదంట. వాడు ఎప్పుడు ఎవరిని మింగుదామా అని గర్జించు సింహం వలె తిరుగుతూనే ఉంటాడంట. రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు సాతాను గడు. మరి ఎవరి రాజ్యం ఎక్కువగా ఉంటుంది? దేవుని రాజ్యమా సాతాను గడి రాజ్యమా? పాస్టర్లు ఏమో తినేసి పడుకుంటున్నారు, ఆదివారం ఒక్కరోజే వాక్యం చెప్తున్నారు, లేకపోతే ఏదైనా కూడుకుందంటేనే వెళ్తున్నారు. ఆ కూడికి వెళ్ళడానికి కూడా నాకు 50,000 కానుక, ఏసీ రూము, కారు, ఎంతమంది సెటప్, లైటింగ్లు, బోల్డ్ కోరికలు కోరుతున్నారు. సాతాను గడికి ఏమీ అవసరంలా. రే నువ్వు ఎక్కడికి వెళ్ళకో, ఎంజాయ్ చేయి, నేనున్నా నీకు అంటాడు. నిజంగా చూడండి, దేవుని మందులోని కానిగేయడానికి మనకు చేతులు రావు, కానీ వైన్ షాప్ దగ్గర వీడు తాగడానికే డబ్బులు ఉండవు, వీడు ఇంకోటికి పోయింతాడు. చూడండి, అవునా కదా? అంటే సాతానుగాడు ఆ జనాల్లో ఎంత ఐక్యం వచ్చింది తీసుకొస్తున్నాడు చూడండి. వాళ్ళిద్దరు తాగిన తర్వాత ఊరుకుంటారా? ఇంకా రాత్రి 12 దాకా మామ నువ్వంటే నాకు ఇదిరా, నువ్వంటే ఇదిరా, నువ్వు పాముకుంటారు. ఇంకా వాళ్ళ స్నేహాన్ని బాగా పెంచుతాడు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇదే బాగుందరా, లైఫ్ అంటే ఇదిరా అనుకుంటాడు. ఇంకా దాంట్లోంచి బయటికి రాడు. అబ్బా మంచి ఫ్రెండ్స్, ఎప్పుడు తాగినా గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు. నా సుఖము, నా కష్టము, నా నష్టం చెప్తే నా ఫ్రెండ్స్ వింటారో. ఆడు వాగుతూ ఉంటాడు, వీళ్ళు వింటూ ఉంటారు, వీళ్ళు వాగుతూ ఉంటారు, వాళ్ళు ఎంత. అదొక అన్యోన్యమైనటువంటి పాపపు స్నేహం. కానీ దేవుని వాక్యం మనకు ఉండదు. మరి గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది. కొన్నిసార్లు మీరు హట్ అయిపోతారు, ఆ మనోభావాలు దెబ్బతింటే. మరి దేవుని వాక్యం మనలను ఇలా జోకొట్టేది కాదమ్మా, పడుకోబెట్టేది కాదు. దేవుని వాక్యం ఏంటి? తట్టి, ఇదిగో నీ హృదయం అనే ద్వారం యొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, నువ్వు నా స్వరము విన్ని తలుపు తీసావనుకో నేను నిన్ను రక్షించుకుంటాను అన్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? ఇగో మూసేస్తున్నాం తలుపులు. 8 దాటేస్తున్నాయి, 9 అయిపోయింది, ఇంకా చెప్తున్నావు ఏంటి? తలుపులు వేసాయి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అపవాది మొదటి నుండి వాడు పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. నేను చెప్పాను కదా, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. పాపం చేసావా, నీలో ఎవరున్నారని అర్థం. అదమ్మా, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఒక్కసారి నువ్వు అపవాదికి స్థానం ఇస్తే ఏమవుతుందో కూడా చెప్తాను. పాపము చేయవాడు అపవాది సంబంధి. కానీ క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన పనేంటి? సాతానుగాడి పనేమో మనందరినీ పాపంలో పడేయడం, అవునా కదా? మరి క్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఆయన పని ఏంటి? సాతానుగాడి యొక్క పనిని నాశనం చేయడం. సాతానుగాడి పనిని నాశనం చేయాలంటే క్రీస్తు ప్రభు ఏం చేయాలి? సాతానుగాడితో ఫైట్ చేయాలి. ఫైట్ చేసి ఆయన ఓడించాలి. అప్పుడే లయపరిచినట్టు, అప్పుడే సమాప్తం చేసినట్టు. మరి క్రీస్తు ప్రభు ఆ పనిని చేశాడా, చేయలేదా? ఆయన సిలువలో చెప్పాడు సమాప్తమైనది. అంటే ఏం చేశాడు? సాతానుగాడి కోరలు పీకి నేలగేసి కొట్టాడు, ఆడి తలను చెదగొట్టాడు, వాడి క్రియలను లయపరిచాడు. వాడికి ఇంకా పవర్ లేదు. ఏరేం మాట్లాడితే ఇంకా ఈ రోజులో కూడా సాతానుగాడి లేదులే. కొంతమంది సాతానుగాడితో ఉన్నారు, చెప్తున్నాను కదా ఇప్పుడే. నిద్రపోతున్నామంటే అది నీ పక్కనే ఉన్నాడు. కానీ రక్షణ పొందిన వాళ్ళకైతే మాత్రం వాడు సాతానును వాళ్ళ కాళ్ళ కింద ఉంచాడు, నెత్తి మీద కాదు. రక్షణ పొందని వాళ్ళు నెత్తి మీద ఉన్నారు కాబట్టి వాడు ఏం చేస్తాడో చక్కగా పాట పాడతాడు, నిద్రపోతా ఉంటాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో దేవుని యొక్క వాక్యము నిలుచును. నువ్వు దేవుని బిడ్డవైతే నీలో దేవుని వాక్యం ఉంటుంది. అలా కాకుండా ఏంటంట,
దేవుని మూలంగా పుట్టినవాడు కనుక వాడు పాపము చేయడు. అలా కాకుండా పాపం చేస్తున్నావు అనుకో, నువ్వెవరి సంబంధం అని అర్థం? దేవుని మూలంగా పుట్టినోడు కాదు, నువ్వు అపవాది మూలంగా పుట్టినోడు అని అర్థం. అందుకనే అక్కడ ఏమన్నాడు? స్త్రీ సంతానము నీ సంతానం అని ఎవరితో అన్నాడు? సర్పంతో అన్నాడు. సర్పం యొక్క సంతానం అంటే అపవాది సంతానం ఎవరో? దేవుని యొక్క మాట విననివాడు అపవాది సంతానం, దేవుని మాట వినివాడు దేవుని సంతానము. కనుక మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు అపవాది పిల్లలా దేవుని పిల్లలా? దేవుని పిల్లలకైతే ఇదిగో అపవాది మీద ఆయన అధికారాన్ని ఇచ్చాడు, అపవాదిని చితకదొక్కే అధికారాన్ని ఇచ్చాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సిలువలో అపవాది ఓడించబడ్డాడు అని తెలియపరుస్తున్నాను. చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. పదమూడు నుంచి చదువుతున్నాను చూడండి. మీరు పాపం చేయడం వల్ల, సున్నతి పొందకపోవడం వల్ల, ధర్మశాస్త్రం విషయంలో ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు మృతులై ఉండగా దేవుడు ఏం చేశాడంటే ఆ ధర్మశాస్త్రం వలన మీ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ ఆజ్ఞలు, రుణముగా ఉన్నటువంటి ఆ పత్రాలన్నిటినీ కూడా ఆయన మేకులతో సిలువకు కొట్టివేసి దాని మీద ఉన్నటువంటి చేవ్రాతను తుడిచివేసి మనకి అడ్డముగా లేకుండా ఆ పత్రాన్ని ఎత్తివేసి అవతల పడేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేశాడు. అక్కడ ఏం జరిగిందంటే సాతానుగాడి హ్యాండ్ ఓవర్లో ఉన్న మనిషిని యేసుక్రీస్తు ప్రభు వారు సొంతం చేసుకోవాలంటే సాతానుగాడు విడిచిపెడతాడా? ఎంత పెద్ద ఫైటింగ్ జరగాలి. సిలువలో జరిగింది ఆ ఫైటింగ్. అందుకే ఇక్కడ ఏముందో తెలుసా? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచును. అంటే ఏంటో తెలుసండి? ఏ విషయాలైతే ఇది పాపము, ఇది పాపము, ఇది పాపము, ఈ పాపాలన్నీ వీడు చేశాడు, వీడు నా సంబంధి, వీడు నరకానికే పాత్రుడని సాతానుగాడు అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? వాడి పాపాలన్నీ నా మీద వేసుకున్నాను, వీళ్ళందరి కోసం నేను చనిపోతున్నాను, వాడిని విడిచిపెట్టు, వాడికి ఇంకా నీతో సంబంధం లేదు అంటాడు ఈయన. వాళ్ళిద్దరికి బాగా ఆర్గ్యుమెంట్ జరిగింది. అప్పుడు వీడేమన్నాడు తెలుసా? ఇదిగో వీడు పాపం చేశాడు కాబట్టి వీడు మరణానికి పాత్రుడు, వీడు చావాల్సిందే. అక్కడ చూడండి, ప్రధానులు అంటే ప్రధానమంత్రులు కాదు, అధికారులు అంటే జిల్లా కలెక్టరో లేకపోతే ఎంఆర్ఓ వీళ్ళు కాదు. ఇక్కడ ప్రధానులు అధికారులు అంటే ఎవరో తెలుసండి? మీరేమని అనుకుంటారు? ఈ పదాలకు అర్థాలు చెప్తారా? యాక్చువల్గా యేసుక్రీస్తు సిలువలో ప్రధానమంత్రిని అధికారులందరినీ తీసుకొచ్చాడా? మరి ఇక్కడ ప్రధానులు అధికారులను ఎందుకు రాయబడింది తెలుసా మీకు? అపవాది సంబంధమైనటువంటి లోకములో వాడి దురాత్మల సమూహంలో ప్రధానులు ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నాయి. తర్వాత ఆ ప్రధాన దూతల నుంచి, సాతాను నుంచి అధికారం పొందినటువంటి దురాత్మ సమూహాలు ఉన్నాయి. సాతానుగాడి యొక్క అనుచరుల్లో కూడా ర్యాంకింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క పాపానికి వాళ్ళు నాయకులుగా ఉన్నారు. వ్యభిచారాన్ని చేసేలా ప్రోత్సహించేది ఒక దురాత్మ, దొంగతనం చేసేలా ప్రోత్సహించేది ఒక దురాత్మ, నీకు జబ్బు వచ్చేలా చేసేది ఒక దురాత్మ. అవును, నీ నడుము వంగిపోయేలా, నీకు షుగర్ వచ్చేలా, నీకు బీపీ వచ్చేలా చేసేది ఒక దురాత్మ, నీకు మాటలు రాకుండా నత్తు వచ్చేలా చేసేది ఒక దురాత్మ, ఎల్లప్పుడూ ఫోను నొక్కుకునేలా చేసేది ఒక దురాత్మ. రకరకాల లెవెల్స్ ఉన్నాయి దురాత్మల్లో. వాళ్ళు అధికారులు, ప్రధానులు అంటే వాళ్ళందరినీ సిలువ మరణము ద్వారా, సిలువ ద్వారా వారందరినీ నిరాయుధులుగా చేశాడట. అంటే వారి చేతుల్లో ఉన్న ఆయుధాలన్నింటినీ ఏం చేశాడు? కొట్టి పడేశాడు దెబ్బకి. ఆయుధదారుడు, నిరాయుధదారుడు. అంటే ఆయుధదారుడు అంటే ఆయుధాలు కలిగిన వాడు, నిరాయుధులు చేశాడంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకుండా, వెపన్స్ లేకుండా చేసి పడేసి ఆ సిలువతో ఆ సాతానుగాడి యొక్క తలను చితకగొట్టి వారందరినీ ఆ సిలువ మరణం ద్వారా పండగ చేశాడంట. జయోత్సవముతో వారందరినీ వేడుకకు కనబరిచాడు, మనందరికీ తెలియపరిచాడు. ఇదిగో ఎంతమందిని నేను జయించానో,
నీకు అప్పు సమస్యలు కలిగిస్తున్నటువంటి దురాత్మను ఎవరు జయించారు? యేసయ్య. త్రాగుడు వ్యసనాన్ని నీలో కలిగించిన దురాత్మను ఎవరు జయించారు? యేసయ్య. నీ శరీర కార్యాలకు హేతువైనటువంటి దురాత్మల శక్తులను ఎవరు ఓడించారు? యేసయ్య. వీళ్ళందరినీ నేను జయించాను. కాబట్టి నా బిడ్డలారా, సాతానును నేను సిలువలో ఓడించాను. ఆ విజయాన్ని నువ్వు నమ్ముకుంటే నేను నీకు ఇస్తాను. సాతాను నీ కాళ్ళ కింద తొక్కిస్తాను. ఎంత గొప్ప దేవుడండి. అందుకనే దయ్యం పట్టినప్పుడు, భూతం పట్టినప్పుడు భయపడకూడదు. నిజమైన విశ్వాసమైతే ప్రార్థన చేయి, వాడు పారిపోతాడు. వాడిని నువ్వు అమ్మా నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం తింటావు అని అడగొద్దు. అది నీ పని కాదు. నీ పని ఏంటో తెలుసా? రేయ్, యేసు నామములో నీకు ఆజ్ఞాపించుచున్నాను, ఇతను వదిలే వెళ్ళిపో బయటికి. వాడిని ఎదిరించాలి మనం యేసు నామములో. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గనుక ఆ పవర్ మనకి ఎప్పుడు వచ్చిందంటే ధర్మశాస్త్రం నుంచి రాలా. ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా అపవాదిని ఆయన జయించి ఆ జయించే శక్తిని మనకిచ్చాడు. కనుక ఆ శిష్యులు ఆ రోజున సంతోషంతో వచ్చారు. 70 మంది శిష్యులు ఏమంటున్నారు? యేసు, మేము ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పారిపోయినాయి అని చెప్పుకున్నారు వాళ్ళు. ఈ రోజున నిజంగా నువ్వు దేవుని నమ్మితే, విశ్వసిస్తే, నువ్వు రక్షింపబడిన దానివైతే నువ్వు ప్రార్థన చేసినా కూడా సాతాను ఏమైపోవాలా? పారిపోవాలి. పారిపోలేదనుకో, నీలో ఎక్కడో వాడి ఏజెంట్ ఎవడో ఉన్నాడని అర్థం. వాడు నువ్వు స్నేహితులే. ఎల్రా నీ మాట తర్వాత ఎండల్లా అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ వలన అపవాది నాశనం చేయబడ్డాడు. అపవాది ఓడిపోయాడు. అపవాదికి పవర్ లేదు. కనుక యేసుక్రీస్తు ఆ విజయాన్ని మనకి ఇచ్చాడు. కనుక అపవాదిని నెత్తి మీద పెట్టుకోకండి. అపవాది ఓడిపోయాడు. వాడి క్రియలు లయం చేయబడ్డాయి. కనుక ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తున్నావంటే నీకు తెలిసి నీ స్వతహాగా నువ్వే చేస్తున్నావు. రక్షణ పొందిన వాళ్ళ గురించి చెప్తున్నా. రక్షణ పొందిన వాళ్ళు అయితే సాతానుడు వాళ్ళతో ఉన్నాడు. రక్షణ పొందిన వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారంటే నీకు తెలిసే తప్పు చేస్తున్నావు. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి గొప్ప పాఠం ఏంటంటే, సిలువలో అపవాదిని ప్రభువు ఓడించాడు.